ప్రెసెంట్ అయితే నేను శిల్పారంలో కనిపిస్తున్నా కదా మీకు. శిల్పారంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు, ఇంకోవైపు ఖాదీ ఉత్సవ మేళ కూడా జరుగుతుంది. సో దాదాపు 150 రకాల ప్రత్యేకంగా సంక్రాంతి కోసం హ్యాండ్లూమ్స్ వచ్చేసినాయి అనమాట. సో ఒక సైడ్ అంతా కూడా హ్యాండ్లూమ్. సో హ్యాండ్లూమ్ మేళ ఒకవైపు, సంక్రాంతికి సంబరాలు ఇంకోవైపు. సో చాలా ప్రత్యేకంగా ఉన్నాయి సార్ హ్యాండ్లూమ్స్. చెప్పాలంటే కేవలం ఒక 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇక మన బడ్జెట్ వరకు దాదాపు 25,000 30,000 వరకు కూడా చాలా శారీస్ ఉన్నాయి. సో ఇంకోవైపు మనం చూస్తుంటే మెహందీ. సో పండగ టైంలో ఖచ్చితంగా మెహందీ పెట్టించుకోవాలనుకుంటారు, లేదంటే మెహందీ ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరు ఉంటారండి. చాలా మందికి మెహందీ అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ మనకు వస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 15 నుంచి 20 మంది మెహందీ పెట్టడానికి కోసం పిలుస్తూ ఉంటుంటారు అనమాట. సో అందుకని ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళు కూడా మెహందీ పెట్టుకుంటారు. ఇక ప్రత్యేకంగా పండగ టైంలో అయితే మెహందీ పెట్టుకోకుండా అయితే ఉండలేం కదా. చూస్తున్నా మెహందీ. ఒక్కసారి మనం శిల్పారంలో అడుగు పెట్టినాం అనుకో, ఒకవైపు సంక్రాంతి సంబరాలు, ఇంకోవైపు మెహందీ, ఇంకోవైపు షాపింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ పక్కా పల్లెటూరు ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం ఇలా శిల్పారంకి రావాలి. 16th వరకు కూడా ఈ మేళా ఉంటుంది అనమాట. ఒక్కసారి బిజినెస్ లో మనం మాట్లాడదాం. హాయ్ అండి, సంక్రాంతి ఇక్కడేనా? ఇక్కడే జరుగుతుంటారు. సో మెహందీ పెట్టడానికి అయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ చాలా మంది కూడా ఇక్కడ ఉంటుంటారు. అందుకనే పండగలు వచ్చినాయి అంటే ఫుల్ టు ఫుల్ బిజీగా కనిపిస్తుంటది ఇక్కడ మెహందీ కౌంటర్స్ కూడా, అండ్ దాంతో పాటు హ్యాండ్లూమ్ షాపింగ్స్ కూడా. సో హాయ్ అండి. హాయ్. సో ఇష్టమా మెహందీ? యా చాలా ఇష్టం. ఫెస్టివల్ టైం కదా, సో పెట్టించుకుంటుంటారు. సో ఆడవాళ్ళకి మెహందీ ఇష్టం లేకపోవడం ఏంటి అంటారా కదా? పండగలైనా ఫెస్టివల్స్ అకేషన్స్ అంతే. సో శిల్పారంలో మరి ఇట్లాంటి అవకాశం ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటివి చాలా బాగుంటాయి, చాలా క్విక్ గా కూడా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. చాలా ఫాస్ట్ గా పెట్టేస్తున్నారు. అండ్ డిజైన్ చూస్ మనమే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చూపించిన డిజైన్ మనమే సెలెక్ట్ చేసి పెట్టించుకోవచ్చు. సో ఒక హ్యాండ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అయిపోయింది. ఎంత టైం పట్టిందండి? 5-10 minutes అంతే. అంతే, చాలా క్విక్ గా. చాలా. మనం పెట్టుకుంటే ఇంట్లో మినిమం 1 hour. సో ఇక్కడ ఫాస్ట్ గా పెట్టేస్తారు. హ్యాస్టీస్ కూడా పెట్టేస్తుంటారా? సో అట్లా అన్నమాట. ఇక నేను చెప్పుడు కాదు, పెట్టించుకునే వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎంత స్పెషల్ గా పెడతారు అనేది. సరే పెట్టే వాళ్ళతో కూడా మాట్లాడదు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫెస్టివల్? చాలా బాగా జరుగుతుంది మేడం. సో పబ్లిక్ రష్ ఎట్లా ఉంటుంది ఫెస్టివల్? పబ్లిక్ బాగానే ఉన్నాయి మేడం, కానీ కస్టమర్ కొంచెం ఈరోజు తక్కువ ఉంది, రేపంటే బాగానే ఉంటుంది, ఏమో అర్థం లేదు. అవును, లాస్ట్ ఇయర్ చాలా బాగా కస్టమర్స్ ఉన్నాయి మేడం. ఈ ఇయర్స్ కూడా అట్లానే ఎక్స్పెక్ట్ చేసిన నేను మంచి కస్టమర్ వస్తుంది అనుకోండి. అసలు రోజు మొత్తం ఫుల్ కస్టమర్స్ ఉంటే ఎంత మంది పెడతారండి? అవును, మా కెపాసిటీ 1 డేలో 100 మెంబర్స్ పెట్టడానికి ఉన్నాయి మేడం. అట్లా నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అట్లాంటి. సో ఇంత ఎక్స్పీరియన్స్? అవును మేడం, ఇక్కడే శిల్పారామమే. 20 years నుంచి నేను శిల్పారామంలోనే ఉన్నా మేడం. సో మిగతా డేస్ తో పోలిస్తే పండగ సీజన్ లో ఎట్లా ఉంటుంది? మిగతా నుంచి పండగ చాలా బాగుంటుంది మేడం. ఏకంతా చాలా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, కస్టమర్స్ జనాలు ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది బిజినెస్. ఎక్కువ ఉంటుంది. చాలా హ్యాపీ మేడం. డిజైన్స్ చూస్ చేసుకోవడం బట్టి రేటా ఎట్లా ఉంటుంది? డిజైన్స్ బట్టి ఉంటుంది. స్టార్టింగ్ ఫర్ 50 రూపీస్ ఉంటుంది అంతే. స్టార్టింగ్ డిపెండ్ ఆన్ డిజైన్స్ ఉంటుంది, మీకు ఎలా కావాలంటే అట్లా ఉంటుంది. ఓన్లీ 50 రూపీస్. స్టార్టింగ్ 50 ఉంటుంది, అట్లా 50, 100, 150, 200 అట్లా డిపెండ్ ఆన్ డిజైన్స్, కస్టమర్ చాయిస్ అట్లా. సో పిల్లలు కూడా పెట్టిస్తారా మరి? పిల్లలే ఎక్కువ వేసుకుంటుంది మేడం. మమ్మీ వద్దు అంటుంది, పిల్లలు కావాలంటుంది, అట్లా బాగానే వేసుకుంటుంది మేడం. పిల్లలు చాలా ఎంజాయ్. సో ఇట్లా అనమాట. ఎవరైనా శిల్పారామంకి వస్తే మాత్రం మీకు కౌంటర్ అస్సలు మర్చిపోవద్దు. ఓన్లీ 50 రూపీస్ నుంచి మెహందీ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇగో చూసినాం కదా, స్టార్టింగ్ గేట్ ఎంట్రీ మీకు వస్తూనే పెద్ద మెహందీ కౌంటర్ కనిపిస్తుంది. రకరకాల డిజైన్లు, అరబిక్, ఇండియన్ అండ్ ఫుల్ ట్రెడిషన్ కావాలనుకునే వాళ్ళకి, అండ్ రాధాకృష్ణులతో అట్లా ఎవరైనా ఫుల్ డిజైన్ పెట్టించుకోవాలనుకున్నారనుకో అట్లా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ మేళా స్టార్ట్ అయిందని చెప్పారు కదా, సిల్వర్ జ్యువెలరీ కావచ్చు, యాంటిక్ జ్యువెలరీ కావచ్చు, అండ్ దాంతోపాటు ఇగో పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పూజా సామాన్ అంటే మనం ఇక్కడ లోకల్లో దొరికేవి కాదు. సో వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినారు అనమాట. అందుకని ప్రతిదీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ కార్వింగ్ మనకి చూసుకుంటే అర్థమవుతుంటుంది కదా, ట్రెండీ, ట్రెడిషనల్, ఈ రెండు కార్వింగ్ ఎక్కడైనా చూడాలి ఇత్తడి లాంటి వీడికి రావాలన్నమాట. సో 16th వరకు అవకాశం ఉంటుంది. అండ్ ఇది ప్రత్యేకంగా ఇత్తడికి సంబంధించి ఇగో మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, రాధాకృష్ణుడు ఉయ్యాల కనిపిస్తుంది, గణపతి ఉయ్యాల కనిపిస్తుంది, ఇట్లాంటివి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ క్లాత్తో హ్యాండ్ బ్యాగ్స్ అనమాట.
సో హ్యాండ్ బ్యాగ్ షాప్స్. సో ఇక్కడ మనం చూస్తుంటే హైదరాబాద్ పర్ల్స్కి పెట్టిన పేరు, కానీ ఇక్కడ మనకు సముద్రం ఉండదు, కాకపోతే పర్ల్స్ మాత్రం ఇక్కడికి వస్తాయి. ఎక్కడెక్కడనో పండించిన పర్ల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అండ్ ప్రత్యేకంగా ఈ మేల్లో కూడా హైదరాబాద్ స్పెషల్ ఏదైనా ఉండాలి అని అనుకున్నారేమో, అందుకని హైదరాబాద్ పర్ల్స్ అనేది పెట్టిరు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫుట్ వేర్. సో చాలామంది డ్రెస్కి మ్యాచింగ్ ఉండాలి అని అనుకుంటారు కదా, సో అట్లా అనుకునే వాళ్ళ కోసం ఫ్యాబ్రిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వితిన్ ఒక 2 అవర్స్లో కూడా మనకి చేసి ఇస్తుంటారు. సో ఇక్కడ ఉండే చెప్పలు తీసుకోవడం కంటే కూడా మనం ఏదైతే కస్టమైజ్ చేయించుకుంటామో దీనికి ఒక 150 నుంచి 200 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు, కానీ చేసి ఇచ్చేస్తారు వితిన్ 2.5 to 3 అవర్స్ అనమాట. సో అది ఇక్కడ మేళాలో ఫుట్వేర్ షాప్ సంబంధించిన స్పెషల్. ఇంకొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మనకి లాడ్ బజార్ మట్టి గాజులు కనిపిస్తాయి. జేఐ గుర్తింపు కూడా పొందిన మట్టి గాజులు ఇవి. సో 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మీ అందరు కూడా ఎరకనే. సో అట్లాంటి స్టాల్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పడింది. అండ్ కేవలం ఇవేనా అనుకుంటున్నారు కదా, ఈవెన్ జెంట్స్కి కూడా హ్యాండ్లూమ్ కుర్తాస్, తర్వాత షర్ట్స్, అండ్ చిట్టి చిన్నపిల్లలకి లంబాడీ డ్రెస్సులు, అండ్ రాజస్థానీ వర్క్లో ఉండే గాగ్రాస్, అండ్ పెద్దవాళ్ళ కోసం ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఓపిక ఉండాలి శిల్పారామంలో తిరగడానికి. దాదాపు అన్ని షాప్స్ కేవలం మేళా కోసం స్పెషల్గా 150 షాపులు అనేవి ఇక్కడ ఓపెన్ చేసారు. అండ్ మిగతా యాజ్ యూజువల్ ఉండే హ్యాస్టీస్ ఏవైతే ఉంటే అవన్నీ ఉంటాయి. సో శిల్పారామంకి వస్తే ఒకవైపు మనం సంక్రాంతి సంబరాలు అండ్ హ్యాండ్లూమ్ మేళా కావచ్చు, మెహందీ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకేమున్నాయి అని అంటే కల్చరల్ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో అట్లా కల్చరల్ కార్యక్రమాలు కూడా యాంఫీ థియేటర్లో మస్తు కనువిందు చేస్తుంది. సో ఇది శిల్పారామం సంబంధించిన మేళాకు సంబంధించి, సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.